6 మీడియం సైజు మెంతి కూర కట్టలని ఈ విధంగా పొడి పొడిగా తుంచుకున్నాను. ఈ గ్లాస్తోన హాఫ్ గ్లాసు పెసరపప్పు కడిగి నానబెట్టుకోవాలి. ఒక 2 సార్లు కడిగేసి నానబెట్టుకోవాలి. మెంతి కూర పెసరపప్పుకు ఆనియన్స్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి. దానికి పచ్చికారం వేసుకుంటే బాగుంటుంది. ఒక 20 దాకా పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. దానికోసం ఒక కడాయి పెట్టుకొని కూరకు కావాల్సినంత నూనె వేసుకోవాలి. ఒక 5-6 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ముందుగా ఒలిచి పెట్టుకున్న ఎల్లిపాయల్ని ఇట్లా సగం కట్ చేసుకొని వేసుకోవాలి. నూనెలో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. దూరగా వేయించుకోవాలి. టేస్ట్ బాగుంటాయి. ఇవి కొంచెం రంగు మారైన తర్వాత ఈ విధంగా రంగు మారిన తర్వాత మనము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసుకోవాలి. అవి మొత్తం వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకోవాలి. రెండింటిని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అట్లా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా రంగు మారాక మనము మెంతి కూరని కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఈ మెంతి కూర ఉల్లిగడ్డ అంతా మెత్తబడ్డాక మనం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలి. పెసరపప్పు వేసుకున్న తర్వాత 5 నిమిషాలు కలిపి మూత పెట్టుకోవాలి. వెంటనే కారం వేయొద్దు. పెసరపప్పు కూర చేస్తామన్న అరగంట ముందు నానబెట్టుకుంటే తొందరగా మెత్తగా అయిపోతుంది. మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం వేసుకోవాలి. మొత్తం వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకోవాలండి ఈ కర్రీ. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంటుతుంది, టేస్ట్ బాగుండదు. ఈ టైంలోనే కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి.
మధ్యలో ఒకసారి పప్పు ఉడికిందా లేదా చూసుకోవాలి. ఇంకాస్త ఉడకాలండి. పప్పు గట్టిగానే అనిపిస్తుంది, ఇంకాస్త ఉడకాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు కలిపి మూత పెట్టుకోవాలి. ఒకవేళ పప్పు తొందరగా ఉడకలేదు అంటే కొద్దిగా నీళ్ళు చల్లుకోవాలండి. బాగా వద్దు, కొద్దిగా నీళ్ళు చల్లుకొని ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుంది. అయిపోయింది. పప్పు ఉడికింది. ఎంతో రుచిగా ఉండే మెంతి కూర, పెసరపప్పు రెడీ అండి.